బీహార్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సెక్యూరిటీ థ్రెట్ ఉన్న ప్రాంతాల్లో కూడా అంతా సవ్యంగానే సాగింది. ఉదయం నుంచి ఓటర్లు నెమ్మదిగానే కదిలినా గత ఎన్నికల్లో కంటే రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. పలువురు వీఐపీలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 5 దశల ఎన్నికల్లో భాగంగా బీహార్లో ఇవాళ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ పూర్తయింది. 10 జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 57% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 6.15% ఎక్కువగా ఉందని తెలిపింది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో 50.85% ఓటింగ్ నమోదైంది. ఇక ఇవాళ్ల జరిగిన ఓటింగ్లో మహిళలు క్యూ కట్టారు. 59.50% మహిళలు ఓటేయగా పురుషుల్లో 54.5% మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. ఓవైపు పోలింగ్ కంటిన్యూ అవుతుండగానే ఆర్జేడీ జేడీయూలపై డైరెక్ట్ అటాక్ దిగారు ప్రధాని మోడీ. జహనాబాద్, బబువాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మోడీ పాల్గొన్నారు. బీజేపీ అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలకు వెళుతోందన్న మోడీ, ప్రత్యర్థులకు మాత్రం మోడీ వినాశనమే ఎజెండాగా ఉందన్నారు. ఇక భబువాలో మోడీని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు. తనను అడ్డుకుంటే నడిచి వెళ్లైనా ప్రచారం చేస్తానన్నారు. यही बात बोलते हैं कि बिहार के विकास के लिए हमें मौका दीजिए। हमारा एक ही एजेंडा है, बिहार का विकास। और उनके भाषण सुनिए, क्या बोलते हैं, हम मोदी का विनाश करके रहेंगे, हम मोदी का विनाश करते रहेंगे। भाइयों बहनों, निर्णय आपको करना है। ये चुनाव में बिहार के विकास के लिए वोट देना है कि नहीं देना है। मोदी का विनाश क्या ये चुनाव का मुद्दा हो सकता है क्या? ఇక సర్వేలు టెన్షన్ పెడుతున్న పరిస్థితుల్లో బీజేపీకి బూస్ట్ నిచ్చే విషయం చెప్పారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. బీహార్లో బీజేపీ కూటమి గెలుపు తథ్యమన్నారు. ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారన్న ములాయం బీజేపీ మంచి పనులు చేస్తే సమర్థిస్తానన్నారు. ములాయం కామెంట్స్ బీజేపీ నేతలకు హుషారునిస్తే మహాకూటమి నేతలకు మాత్రం చికాకు తెప్పిస్తున్నాయి.